బైబిల్స్ కింద పెట్టండి, కాసేపు పక్కన పెట్టండి. స్తుతి ఆరాధన చేద్దాం. దేవుని నామాన్ని స్తుతించి గణపరచుదాం. నన్ను గణపరచువానిని యెహోవా గణపరుస్తాడట. కాబట్టి మనం ఎలా స్తుతించి గణపరచుదామంటే పెదాలతో కాదు, మన హృదయాంతరంగాల్లో కృతజ్ఞతతో మన రెండు చేతులు పైకెత్తి నోరు తెరిచి హృదయపూర్వకంగా మనస్ఫూర్తిగా కొద్దిసేపు దేవుని స్తుతించడం చాలా మంచిది. పౌలు శీలులు చెరసాల్లో ఉండి కూడా దేవుని స్తుతించుచుంటే అద్భుతం జరిగిపోయింది. జైలు గోడల బద్దలైపోయాయి, బంధకాలు ఊడిపోయాయి. జైలు అధికారి ఆశ్చర్యపడిపోయాడు. ఇంత గొప్ప దేవుడు, ఇంత గొప్ప రక్షణ నాకు కూడా కావాలి, నేనేం చేయాలి అని చెప్పేసి అడుగుతున్నాడు. కాబట్టి ఈ ప్రార్థన స్తుతి ఆరాధన ద్వారా మనం ఆర్భాటముతో, ఆత్మతో, సత్యముతో దేవుని ఆరాధిస్తుంటే అనేకుల బంధకాలు ఓడిపోవాలి, సాతాను శక్తులు ఓడిపోవాలి, యేసు నామమే ఘనపరచబడాలి. స్తుతించడం నీ వల్ల కాకపోతే రక్షణ ఇంకా నువ్వు పొందలేదన్నమాట. స్తుతిస్తుంటే దేవదూతలుగా మారిపోతాం. యోబు కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా దేవుని స్తుతించడం ఆప్ చేయలేదు. కానీ కష్టమంతా, నష్టమంతా ఏం కోల్పోయాడు? ఆ స్తుతించడం వల్ల రెండంతల ఆశీర్వాదాలు పొందుకోడు. హల్లెలూయా. ఈరోజు నువ్వు ఏది కోల్పోయావు, ఏ బాధలో ఉన్నావు, ఏ కష్టంలో ఉన్నావు, ఏ ఇబ్బందులు ఉన్నావు, అయినా పర్వాలేదు. మన పితరులు దేవుని స్తుతించి దేవుడి నామాన్ని లోకానికి చాటి చెప్పారు. మన సంఘం అలా దేవుని సువార్తను, ప్రేమను లోకానికి చెప్పడానికి స్తుతి ఆరాధన కారణం కావాలి. అందరు నోరు తెరవండి, దేవుని స్తుతించండి. నోరు తెరవండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవా నీకు వందనాలు, వందనాలు, స్తోత్రాలయ్యా. నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము నాయనా. మాతో ఉంటుందని మాటిచ్చిన దేవుడు, ఎక్కడ ఇద్దరు ముగ్గురు నాతోనే కూడి ఉంటారో వారి మధ్య ఉంటానన్నావయ్యా. ఆకాశం చీల్చుకొని, గగనము చీల్చుకొని మా మధ్యకు రండి అని ప్రభువుని వేడుకుందాం. నోరు తెరవండి, అందరూ దేవుని స్తుతించండి. కళ్ళు తెరవద్దండి. గడిచిన ఆదివారం మరొక ఆదివారం వరకు దేవుడు మన పట్ల ఎన్ని రీతిలుగా సహాయపడ్డాడో అవన్నీ గుర్తు చేసుకోవాలి. లోకములో మీకు శ్రమ కలుగుతుంది అని అన్నాడు, అయినా వాటన్నిటి నుండి నన్ను ప్రభు విడిపిస్తానని మాట ఇచ్చాడు. నోరు తెరవండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి కష్టాల్లో, నష్టాల్లో తోడై ఉంటానని చెప్పాడు. వేదనలో, ఆవేదనలో మన చెంత ఉంటానని చెప్పాడు. అటువంటి గొప్ప దేవుని నోరు తెరిచి స్తుతించుదాం. దేవుని నామాన్ని గణపరచాలి. అందరూ నోరు తెరవండి, దేవుని నామాన్ని స్తుతించండి, గణపరచండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా. కష్టములో, నష్టములో నా తోడు ఉన్నావు, వేదనలో, ఆవేదనలో నా చెంత ఉన్నావు. ఆ కష్టములో, వేదనలో, ఆవేదనలో నా చెంత ఉన్నావు. అడిగిన వారికి ఇచ్చేవాడవే, అడిగిన వారికి ఇచ్చేవాడు, ఎదిగిన వారికి దొరికేవాడు, తగ్గిన వారికి తలుపులు తెరిచే దేవుడవు, తగ్గిన వారికి తలుపులు తెరిచే దేవుడవు. దేవా, దేవా నీకే స్తోత్రం, దేవా, దేవా నీకే స్తోత్రం. Yeah.
మహాపరిశుద్ధుడైన ప్రేమ గల మా తండ్రి, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మీకు వందనాలయ్యా, వందనాలు. సర్వోన్నతమైన స్థలములలో నీకు మహిమ అంటున్నావు. నీకు ఇష్టలైన మనుషులకు సమాధానం కలుగుతుందని చెప్పిన దేవుడు, ఈ భూమి మీద బతుకుతున్నప్పుడు రకరకాల సమస్యలు, శోధనలు, శ్రమలు, రోగాలు, బాధలు, నిందలు, అవమానాలతో మాకు నెమ్మది లేదయ్యా, సమాధానం లేదయ్యా, శాంతి లేదయ్యా. రండి, మీకు విశ్రాంతిని ఇస్తానని చెప్పిన దేవుడు, నా సమాధానాన్ని మీకు అనుగ్రహిస్తాను అంటున్నావు. లోకం ఇచ్చే శాంతి కాదంటున్న దేవుడు అయ్యా, శాంతి పూర్తి, శాంతి ప్రదాత. ఇదిగో ఎవరి మనస్సుని మీద ఆనుకుంటుందో వారిని పూర్ణ శాంతి వలగా కాపాడతానన్నావు. ఈ రోజు నీతో ఆనుకొని మా జీవితాలు నీతో ప్రభువా పెనవేసుకోవాలని మీ పాదాల దగ్గరకు వచ్చామయ్యా. మాతో మాట్లాడిన ఆయన పూర్వకాలం నుండి నానా విధాలుగా నానా సమయాలలో మా పితరులతో మాట్లాడిన దేవుడా, ఈ అంశదినములలో నాయన మీ కుమారుడి ద్వారా, మీ సేవకుడు ద్వారా, పరిశుద్ధాత్మ ద్వారా మా అందరితో మాట్లాడి మా జీవితాన్ని ప్రభువా ఫలభరితంగా మార్చండి నాయన. మూడు మారిన మా జీవితాలు నిరాశ నిస్పృహలో ఉన్నావయ్యా, కృంగి ఉన్నావయ్యా. నువ్వు మాతో ఉన్నావు అనేటువంటి ఆ అభయాన్ని మీ వాక్యము చేత మమ్మల్ని అందరినీ సంధించమని, బలపరచమని, ఇక్కడ కూడిన మా అందరి హృదయ ధ్యానాలు, నా నోటి మాటలు కేవలం నీ దృష్టికే అంగీకరణట్లుగా దీవించుమని ప్రభు క్రీస్తు పేరిట స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము పరమ తండ్రి. ఆమేన్, హల్లెలూయా. దయచేసి సంఘమంతా కూర్చునవలసిందిగా ప్రేమతో మనవి చేస్తున్నాను. ప్రభునందు అత్యంత ప్రియమైనటువంటి సంఘమా, దేవుని బిడ్డలారా, ఎక్కడ ఇద్దరు ముగ్గురు ఆయన పేరిట కూడి ఉంటారో వారి మధ్యన ఉంటానని మాట ఇచ్చిన దేవుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారి యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన నామమున కూడి వచ్చిన మీ అందరికీ ప్రభువు పేరిట శుభములు, శుభాకాంక్షలు అందజేస్తూ ఉన్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ ప్రార్థన జీవితం, భక్తి జీవితం, విశ్వాస జీవితం దేవుడితోనే పెనవేసుకొని ఆయన కొరకు, మహిమ కొరకు, ఆయన సాక్షి కొరకు జీవించటంలో మన ప్రార్థన ఎలా చేసుకుంటున్నామో ఒకసారి ఆలోచించుకోవాలి. ఇతరులు విమర్శిస్తే బాధపడతారు, కానీ మనల్ని మనం విమర్శించుకుంటే మనలో ఉన్నటువంటి లోపం ఏదో తెలుస్తుంది. దేవుడి వాక్యము అద్దం లాంటిదని రాశాడు యాకోబు. కాబట్టి ఈరోజు వాక్యం అనే అర్థాన్ని మీ ముందు పెట్టబోతున్నాను. అప్పుడు మీ యొక్క ముఖపర్చన ఎలా ఉంది, మీ జీవితం ఎలా ఉంది, ఎక్కడెక్కడ మరకలు ఉన్నాయి, ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి అనేది అద్దం చూపిస్తుంది. అద్దం తీయదు. మళ్ళీ అద్దం కేవలము చూపించేది మాత్రమే, దాన్ని సరి చేసుకునేది మనమే. హల్లెలూయా. ఇప్పుడు బండి మీద వచ్చేసావు, అడావుడిగా వచ్చేసావు, గాలికి తలంతా చెదిరిపోయింది. అద్దం కాడికి వచ్చినప్పుడు చూసుకొని తల జుట్టు సెట్ చేసుకుంటావు. నీకు నిద్ర నుంచి పక్క నుంచి లేవగానే కొంతమంది బాగా గురకపెట్టి నిద్రపోతారు, సొల్లంతటి గారిపోద్ది. అడ్డం కాడికి వస్తే కానీ అబ్బా ఇంత గలీజుగా నా ముఖం అనిపించి మళ్ళీ సరి చేసుకుంటా ఉంటారు. సో దేవుడి వాక్యం అలాంటిది. ఇది ఆ వాక్యం అని అర్థం ప్రభు మన ముందు పెడుతున్నాడు. మన జీవితాలు ఎలా ఉన్నాయో సరి చేసుకోవడానికి మనల్ని మనం సంసిద్ధంగా ఉంటే దేవుడు ఇంకా మన జీవితాలు బాగు చేస్తాడు. సౌలుని దేవుడు దర్శించినాక నువ్వు లేచి బాప్తిజం తీసుకొని నీ పాపాలు కడిగేసుకో. హల్లెలూయా. అయ్యా అది కూడా నువ్వే చేయరాదంటే అట్ట కుదరదుగా. నువ్వు ఒప్పుకోవాలి, నువ్వు దేవుడి దగ్గర కడగమని చెప్పాలి, నువ్వు తీర్మానం చేసుకోవాలి దేవుడి దగ్గర. ప్రభువా తెలుసో తెలియకో అలా జీవించా, ఇలా జీవించా, నేను కష్టపెట్టా, నేను దుఃఖ పెట్టా, నా ఇష్టం కొరకు ఎంతో మందికి ఆయాసకరంగా బతికా, ఇక గతకాలం బతికిన జీవితం చాలు, ఇప్పుడు నేను నీ కొరకు బతకాలనుకుంటున్నా అనే తీర్మానమే దేవుడు ఇష్టపడతాడు. ఈరోజు చర్చిలో కూర్చున్న సోదరి సోదరుడా, ఈ మాట చెప్పావా దేవుడికి ఎప్పుడైనా? నువ్వు నాకు కావాలయ్యా, ఇక్కడి నుంచి నీ కోసం బతుకుతాయా? పౌలు అంటాడు, జీవించు వారి మీదట తమ కోసం కాక ప్రాణాలు పెట్టి తిరిగి లేచిన యేసు కొరకు జీవించండి అన్నాడు. హల్లెలూయా. యేసుని కొరకై. ఎలా? ఎవరి కోసం జీవించేది?
యేసు కోసం జీవిద్దాం. ఆయన అన్ని సదుపాయాలు చేశాడు, అన్ని వనరులు సిద్ధపరిచాడు, అన్ని రకాలుగా సహాయం చేస్తానంటున్నాడు, నిన్ను విడవను ఎడబాయని అన్నాడు, నాకు అసాధ్యమైనది ఉందని చెప్పాడు. ఇన్ని హామీలు ఇచ్చిన దేవుణ్ణి నమ్మడానికి ఇంకా సంశయమా, ఇంకా సందేహమా, ఇంకా ఆలోచిస్తున్నావా? ఇంకా దేవుడికి నీ హృదయంలో చోటు ఇవ్వలేదా? లోకాశలతో పడిపోయి దేవుని దూరం చేసుకుంటున్నావా? ఒక్కసారి ఆలోచించుకోండి. దేవుడు మనతో మాట్లాడబోతున్నాడు. ఒక అంశం ఈరోజు మనకి ఇచ్చాడు దేవుడి అంశం సన్నిధిలో. సిఎస్ఐ ఆల్ మనీ ప్రకారం ఈరోజు మనం ధ్యానించే అంశం ఏంటంటే యూత్ ఆదివారం అన్నమాట. ఈ సండే యవ్వనస్తుల ఆదివారము, యూత్ సండే, యవ్వన సమాజాన్ని గురించినటువంటి అంశము. అంటే రకరకాల అంశాలు దేవుడు మనకి ఇస్తాడు. స్త్రీల గురించి ఇచ్చాడు, అభిషక్తి గురించి ఇచ్చాడు, అనభిషక్తుల గురించి ఇచ్చాడు, ఇంకా అనేక రకాల అంశాలు. వారానికి ఒక అంశముతో దేవుని పిల్లలందరూ పూర్తిగా ఈ అంశాలు సంవత్సరం అంతా ధ్యానం చేసే లోపల క్రీస్తు స్వరూప్యము మనలో ముద్ర వేయబడాలి. హల్లెలూయా. కాబట్టి ఈ సండే యూత్ సండే, యవ్వన సమాజాన్ని గురించినటువంటి సండే, ఆదివారము. అంశం ఏంటంటే క్రీస్తుతో క్రియాత్మకమైన ద్రష్టులుగా యవ్వనస్తులు. క్రీస్తుతో క్రియాత్మకమైన ద్రష్టలుగా యవ్వనస్తులు ఉండడం అన్నమాట. కనుక యవ్వన సమాజం గురించినటువంటి అంశాన్ని ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. మానవ జీవితంలో 4 దశలు ఉంటాయి అంటారు. ఎన్ని దశలు ఉంటాయి? 4 దశలు మనకు అందరికీ తెలుసు. ఆ దశ కదా. ఫస్ట్ బాల్య దశ, చిన్నపిల్లలు అన్నమాట. ఇక అమాయక జీవితం, ఏం పెద్దగా తెలియదు, ఏం చేయాలో తెలియదు, ఎలా ఉండాలో తెలియదు. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఆ దశ ఆటపాటలతోనే అయిపోద్ది. ఏంటి, నిన్ను ఆడిస్తూ ఉంటారు, పాడిస్తూ ఉంటారు, నీ మాటలు వింటూ ఉంటారు, అది చేస్తారు, నువ్వు ఎక్కడ ఏం చేసినా ఆనందిస్తూ ఉంటారు. యవ్వన దశ అయిపోయిన తర్వాత, ఇదే బాల్య దశ అయిపోయిన తర్వాత యవ్వన దశకు వచ్చేస్తారు. ఇక 18 సంవత్సరాలు వచ్చినాయి అనుకోండి, ఏమంటారు? ఇక యవ్వన దశ. ఈ యవ్వన దశ చాలా చాలా అపాయకరమైనది, ప్రమాదకరమైనది. యవ్వన దశలో బలంగా ఉంటారు, యవ్వన దశలో అందంగా ఉంటారు. యవ్వన దశ చాలా ఆశీర్వాదకరమైన దశ అండి ప్రియులారా. అందంగా ఉంటారు, బలంగా ఉంటారు, జ్ఞానం కలిగిన వారు ఉంటారు, చురుగ్గా ఉంటారు, తెలివిగా ఉంటారు. ఎన్నో ఆశీర్వాదాలు, ఎన్నో రకాలైన విధాలుగా ఆశీర్వాదాలు కలిగిన వాళ్ళుగా ఉంటారు యవ్వన బిడ్డలు. కానీ ఇలాంటి యవ్వన దశని దేవుడు కొరకు జీవిత పరమార్థం తెలుసుకోక, జీవితం అంటే జిందగీలో ఒక్కసారే రా మనం బతికేది, కాబట్టి తిందాం తాగుదాం విచ్చలవిడిగా జీవించి యవ్వన దశలో జీవితాలు పాడు చేసుకునే వాళ్ళు బోళ్ళ మంది కనపడుతున్నారు. యవ్వన దశ ఒక్కసారి పాడైపోతే, చెడిపోతే, దారి తప్పిపోతే, పొరపాట్లో పాపంలో పడిపోతే బ్రతుకంతా బాధపడాల్సిన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. బ్రతికంతా వేదన అనుభవించాలి. పలాని వ్యక్తి, పలానా ఆమె, పలానైనా చెడ్డ పేరు వినబడింది అనుకోండి, ఇక జనమతి ఏం చేస్తారు? తృణీకరిస్తారు. 1 తిమోతి 4:11 ఉంటుంది, నీ యవ్వనమును బట్టి ఎవరు నిన్ను తృణీకరింపనీయకుండా చూసుకో. అందం ఉన్నా, ఐశ్వర్యం ఉన్నా, డబ్బులున్నా, పాట ఉన్నా, ఆట ఉన్నా, ఎన్నున్నా సరే దేవుడికి ఇష్టం కానీ, సమాజానికి ఇష్టం కానీ ఏ చిన్న పొరపాటున్నా నిన్ను మెచ్చుకోదు సమాజం. తృణీకరిస్తుంది. నా బిడ్డ చదవబట్టద్దు, నువ్వు నా కొడుకుతో నువ్వు తిరగొద్దు, నీ క్యారెక్టర్ మంచిగా లేదు, నీ ప్రవర్తన బాగలేదు, నువ్వు పక్కకి వెళ్ళిపో, మా ఇంటికి రావద్దు దగ్గర నుంచే. తృణీకరించే పరిస్థితి ఎప్పుడు వస్తుందంటే యవ్వన దశని చేతులారా పాడు చేసుకున్నప్పుడు. యవ్వన దశ చాలా అద్భుతమైంది అనమాట. అది అసలు ఆ వయస్సుకు రావడం గ్రేట్, దేవుడి కృప. చిన్నప్పుడే బోలమంది చచ్చిపోతారు. బాల్య దినాల్లో చిన్నప్పుడు రోగాలు వచ్చి, భయంకరమైన జబ్బులు వచ్చి, చిన్న బస్సు పిల్లల వయసులో వచ్చే రోగాలతో చాలా మంది చనిపోతారు. కానీ యవ్వన దశలోకి వచ్చేసారంటే దేవుడి కృప. హల్లెలూయా. మోషే పుట్టే రోజులలో మగ పిల్లల్ని చంపే రోజులట.
అలాంటి రోజుల్లో మోసే బతికాడంటే ఎందుకు బతికించాడు దేవుడు? ఏదో ప్రణాళిక, ఏదో ఆలోచన, ఏదో ఒక ఉద్దేశం, ఏదో ఒక సంకల్పం మన తండ్రి అనే దేవుడికి ఉన్నది. కనుక యవ్వన కాలంలోకి ప్రవేశించిన ప్రతి యవ్వనస్తుల కొరకు ఒక ఆదర్శవంతమైనటువంటి సత్యాలు బైబిల్లో మన కొరకు రాయబడి ఉన్నాయి. జీవితం అంటే ఏంటో తెలుసుకోవాలంటే బయట ఎవరు చెప్పరు. ఆ జీవితాన్ని ఇచ్చింది ప్రభు అయిన యేసు కనుక దేవుని దగ్గరికి వస్తే ఆయనే చెప్తాడు ఆ జీవిత విలువేటో. హల్లెలూయా. వ్యర్థమైన మాటలతో, కళ్ళబొల్లి మాటలతో వ్యర్థంగా టైం పాస్ చేసుకుంటూ జీవితం అంతా పాడు చేసుకుంటారు చాలాసార్లు. కనుక యవ్వన కాలము శరీరేచ్ఛలతో చెలరేగే యవ్వన కాలము. దాన్ని మంచిగా ఉండాలని నీ వల్ల కాదు, నీ చేత కాదు. అది యవ్వన కాలం యొక్క పొరపాటు. అది దాన్ని గనక మనం కొద్దిగా అదుపులో పెట్టుకుంటే, ఈనాడు చాలా మంది యవ్వనస్తులు విచ్చలవిడిగా జీవితాన్ని పాడు చేసుకొని చివరికి ఏ ఆశీర్వాదము, దీవెన, సాక్ష్యాన్ని కోల్పోయిన వాళ్ళు సమాజంలో కోపల్లలుగా కనపడతారు. కనుక జీవితం అంటే ఏంటో కొంతమంది భక్తులను దేవుడు ముందుగా పిలుచుకొని వారిని తన కొరకు ఆదర్శవంతంగా ఉంచుకున్నాడు దేవుడు. హల్లెలూయా. అందులో అంత అద్భుతమైన ఆదర్శం ఒక యేసు ప్రభువు మాత్రమే. ఫస్ట్ అసలు ఎలా జీవించాలా, ఎలా బతకాలా, ఎలా ఉండాలి అనే దానికి ఒక మాదిరి ఉంచాడు మన ప్రభు అయిన యేసు. ఆయన అనుసరిస్తే చాలుగా మనం దేవుడి దగ్గర నిర్దోషులం అవుతాం, ధన్యులం అవుతాం, మేలు పొందుకుంటాం. 119వ కీర్తన 2వ వచనములో ఏముందంటే, ఆయన శాసనాలు గైకొనుచు పూర్ణ హృదయముతో ఆయనని వెతుకువారు. ఆయన శాస్త్రాలు గైకొంటూ పూర్ణ హృదయముతో ఆయనని వెతికేవారు. అసలు మానవ జీవితంలో వెతుకులాట ఉంది. అసలు దేవుడెవరు అనేది వెతికేటోళ్ళు బోలె మంది ఉన్నారు. నా బ్రతుకు తెరువు ఎలా స్థిరపడిపోద్ది, నాకు ఉద్యోగం వస్తుందా రాదా, నాకు పెళ్ళి అయితా కాదా, నా జీవితంలో నెమ్మది ఉంటుందా ఉండదా, నాకు స్వస్థత వస్తుందా రాదా, అలా వెతుకులాడుతున్న వాళ్ళు కంప్యూటర్ తీసి గూగుల్ తీసి వెతుకుతారు అనుకో. వెతుకులాట ఎప్పటి నుంచి అందరికీ ఉంటుంది, ప్రతి ఒక్కరికి కూడా. బయలుదేరిపోతున్నాం అనుకోండి, తాళం ఆడబెట్టినారా, తాళం చెయ్యి, అబ్బా లేట్ అయిపోతుంది, బస్సు పోతుంది, అన్ని పోతుంది, హాస్పిటల్కి పోవాలా, తాళం ఆడబెట్టింది ఈ పిల్లగాడు, ఆడబెట్టిండు, ఏమో తాళం దొరకట్ల, బండి తాళం దొరక్క, ఏంటి తాళం చేతులు దొరక్క, ఫలాని విషయంలో హాస్పిటల్ చిట్టీలు దొరక్క, బోళ్ళ మంది వెతుకులాట్ల నిరాశపడిన వాళ్ళు బోళ్ళ మంది ఉంటారు. కానీ ప్రభు అంటున్నాడు, వెతకుడి మీకు దొరుకుతుంది. ఆ దేవుడు మనతో ఉంటానని చెప్పాడు. ఈ ఉదయకాల సమయంలో యవ్వనస్తుల జీవితాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. ఆ యవ్వనస్తులలో కొందరిని ప్రత్యేకంగా దేవుడు ముందుగా పిలుచుకొని వారిని అందరికీ ఆదర్శవంతంగా ఉండేటట్టుగా తీర్చిదిద్దాడట. హల్లెలూయా. రోమాపత్రిక 8వ అధ్యాయము 29వ వచనము నుండి, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులలో జ్యేష్ఠుడగునట్లు దేవుడెవరిని ముందుగా ఎరిగెనో, ఎవరిని ముందుగా ఎరిగి ఉన్నాడో వారు తన కుమారుని స్వరూప్యము గలవారొగుటకు వారిని ముందుగా నిర్ణయించెను. మనకిచ్చిన గర్భఫలంగా దేవుడిచ్చిన పిల్లల్ని ఎన్నో రీతులుగా దేవుడు కాపాడి కృపావరాలు ఇచ్చి, ఆశీర్వాదాలు ఇచ్చి, దీవెనలు ఇచ్చి, మంచి క్రైస్తవ కుటుంబంలో పుట్టేటాడు చేసి, చిన్నప్పటి నుంచే సండే స్కూల్ అని, ప్రార్థనని, వాక్యమని, పండగలని, పంపాలని, కట్టత వాక్యాలు ఎన్నో రీతులుగా కృపావరాలు, ఆశీర్వాదాలు, దీవెనలు ఇచ్చి నువ్వు పెద్ద అయిన తర్వాత, యుక్త వేసుకొచ్చిన తర్వాత అనేకులకు సాక్ష్యంగా ఉండాలని ముందుగా మనల్ని దేవుడు ఎన్నిక చేసుకుంటున్నాడట, నిర్ణయం చేసుకుంటున్న మనసులో. ఎవరికి లేని గొప్ప కృప మనకే ఎందుకు ఇస్తున్నాడు? మనం అందరికీ ఆదర్శవంతంగా.
అందరికీ మాదిరిగా. ఇంకా కింద కూడా రాశాడు 20-30 వచనంలో, మరియు ఎవరిని ముందుగా నిర్ణయించెనో వారిని పిలిచెను. యవన కాలములో ఆయన కాడి మోయడానికి, ఆయన సేవ చేయడానికి, ఆయన కొరకు సాక్షిగా ఉండడానికి దేవుడు పిలిచి ఆయన కాడి ఇచ్చి ఆయన దగ్గర నేర్పిస్తాడు జీవిత పాఠాలు. అందుకని యవనస్తులు విచ్చలవిడిగా జీవిస్తూ చివరికి శోధంలో పాపంలో పడిపోయి భయంకరమైనటువంటి ఊబిలో చిక్కకపోయి నెమ్మది లేకుండా జీవితాలు నాశనం చేసుకుంటున్నారు. అందుకే ఇర్మియా రాశాడు. ఇర్మియా గ్రంథం, ఇది విలాప వాక్యాలు 3వ అధ్యాయం 17వ వచనములు ఏమని రాశాడంటే, విలాప వాక్యాలు 3వ అధ్యాయము 27వ వచనములో, యవన కాలమున కాడి మోయుట నరులకు మేలు. అతని మీద ఆ కాడి మోపిన వాళ్ళు కూడా యెహోవాయే. క్రమశిక్షణలో భయభక్తుల్లో అనేకులకు ఆశీర్వాదకరంగా యవన దశ ఉండాలి. యవన దశలో శోధంలో పాపంలో పడిపోయి భయంకరమైనటువంటి నష్టాలు కష్టాలు తెచ్చిపెట్టుకొని అందరి చేత చెడ్డ పేరు తెచ్చుకొని జీవితంలో విరక్తి కలిగి అన్ని కోల్పోయి చివరికి చాలా నిరాశలో బ్రతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఒక్కసారి జీవితం చెడిపోయిన తర్వాత దేవుడు ఆశీర్వదించడం కష్టం. ఒక చెడిపోయిన తర్వాత దేవుడి ఎదుట నమ్మకత్వాన్ని కోల్పోయిన తర్వాత అన్యులంటే ఎలా బతుకుతున్నారో సంబంధం లేదు మనకు. అసలు అన్యులు ఎలా జీవిస్తున్నారో మనకు అవసరం లేదు. కానీ క్రైస్తవ బిడ్డలు దేవుడు గర్భఫలం ఇచ్చిన వారసులైనటువంటి కుమారులు కుమార్తెలు, యవనస్తులు అనగానే మగవాళ్ళే కాదు, అంటే ఇక్కడ కూడా అనాలా, కుమార్తెలు కూడా అనాలా. ఎందుకో మరి, ఎందుకు దేవుడు అంచె దినాల్లో యోబేలు గ్రంథము 2:27-28లో ఉందంటే, తర్వాత అంచె దినములలో అందరి మీద నా ఆత్మను కుమ్మరిస్తా అన్నాడు. అందరిలో ఎవరంటే మీ కుమారులు మీ కుమార్తెలు. మీ కుమారులు ఈనాడు మన సంఘంలో యవ్వనస్తుల యొక్క పరిచర్య, యవ్వనస్తుల యొక్క సేవలు, యవ్వనస్తుల యొక్క జీవితాలు ఎంతమంది కనపడతారు మన చర్చిలో? పురుషులు, యవ్వనస్తులు. దేవుడు వారిని మనకి ఇవ్వలేదా గర్భఫలంగా? వాళ్ళకి రక్షణ వద్దా? వాళ్ళు దేవుడి దగ్గర కూర్చోవద్దా? వాళ్ళకి దేవుడితో పని లేదా? ఎంత చదువులు ఇష్టమో అంతకంటే ఎక్కువగా భయభక్తులు చాలా ఇష్టం దేవుడికి. ప్రియమైనటువంటి సంఘమా, దేవుని బిడలారా, కాడి మోయుట యవ్వనస్తులకి మేలు. కాడి అంటే దేని బెడ పెడతారు? కాడి వ్యవసాయం చేసే రైతు కోడె దూడ చెంగుచెంగులు ఎగురుకుంటా లోబడక విచ్చలివిడిగా జీవించడానికి ఆశపడుతుందని దాన్ని తీసుకొచ్చి రైతు ఏం చేస్తాడంటే మెడ మీద కాడి పెడతాడు. దానికి అలవాటు లేదు, కానీ కష్టమైపోద్ది. యవనస్తులకి విధేయత కానీ, మాట వినటం కానీ, బాధ్యతలు తీసుకోవడం కానీ ఇష్టం ఉండదు. నా ఇష్టం అంటారు ఎప్పుడైనా సరే. విచ్చలవిడిగా జీవించడం ఇష్టపడతా ఉంటారు. కండిషన్లు పెడతానంటే ఏంది పొద్దుపోయింది ఇప్పుడు వచ్చామంటే నా ఇష్టం అంటారు. తప్పిపోయిన కొడుకు పడిపోవడానికి పాడైపోవడానికి కారణం ఏంటి? గారభంగా పెంచాడు ఆ తండ్రి తప్పిపోయిన కొడుకు, చిన్న కొడుకుని. ఎంత ముద్దుగా పెంచుకున్నాడు, ఎంత గారం పెంచాడు, ఆస్తి సంపాదించి పెట్టాడు కొడుకు కోసం, చిన్న కొడుకు కోసం. కానీ ఏం చేశాడు? ఏమైనా కండిషన్లు ఏమైనా కొట్టాడా, దచ్చాడా, ఏం చేశాడా? అలా ఉండొద్దు, ఇలా ఉండాలి అన్నందుకు రివర్స్ అయిపోయాడు. కనుక కాడి లేకపోతే ఏమైపోతారు? నశించిపోతారు, అందుకని కాడి కావాలి. ఇర్మియా రాశాడు. విలాప వాక్యాలు ఎవరు రాశారు? ఇర్మియా రాశారు. అదే ఇర్మియా ఇంకొక మాట అన్నాడు. ఇర్మియా గ్రంథంలో 31వ అధ్యాయం చూద్దాం. పద్దెనిమిదవ వచనంలో ఏముందంటే, నీవు నన్ను శిక్షించితివి, కాడికి అలవాటు కాని కోడె
దెబ్బలకు లోబడినట్లుగా. అబ్బబ్బబ్బబ్బా, కాడికి అలవాటు పడని కోడె దూడ ఎగురుకుంటూ ఇక విచ్చలవిడి తిరుగుతాడు. దాన్ని పెద్ద అయిన తర్వాత వదిలిపెడతాడు ఏ రైతన్నా? మీరు ఆలోచన చేయండి. మీకు మంచి కోడిదూడ పుట్టింది, పుట్టిన తర్వాత అది పెద్దగా అవుతుంది, మంచి 1 సంవత్సరం కావస్తుంది, ఎదిగింది. ఇప్పుడు దాన్ని వదిలిపెట్టే తేరైపోతే ఆంపోత అయిపోయి ఊరి మీద పడి సికాకు చేసేది. వాడిని గొడవ వీళ్ళని గొడవ సికాకు అయిపోతుంది. అదే దాన్ని ఏం చేస్తే ఒక ఎద్దుగా తయారు చేయడానికి, ఉపయోగపడే సాధనంగా వాడుకోవడానికి రైతు దాని మెడ మీద కాడి పెడతాడు. పెట్టినాక దానికి ఒక బెల్ట్ పెడతాడు కింద. మెడకి ఏం పెడతాడు? ఇప్పుడు బయట ఉరికిద్దా, కానీ నొప్పి ఉంటుంది, బాధ ఉంటుంది. కానీ అలవాటు పడ్డ తర్వాత మంచిగా వ్యవసాయానికి ఉపయోగపడే బలమైన పనిముట్టుగా ఉపయోగపడుతుంది. హల్లెలూయా! నీ నిజమైన ద్రాక్షవల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు. మనం ఆయన కొరకు ఉపయోగపడేటువంటి సాధనాలు కావాలి. ఈ వ్యవసాయం అనేటువంటి సంఘములో, కోతలో మనం ఉపయోగపడేటువంటి మంచి కోడిదూడలుగా మన యవ్వన బిడ్డలకు ఉపయోగపడాలి. ఏమన్నా గుళ్ళో కనపడతారా? దేవుడి కొరకు క్రిస్మస్ పండుగ వచ్చింది, డెకరేషన్ చేయాలా? ఏదన్నా మీటింగ్స్ జరుగుతూ ఉంటాయి, సేవ చేయాలా, హెల్ప్ చేయాలా? కనపడతారా? చదువుల పేరిట, ఉద్యోగాల సంపాదనల పేరిట, జ్ఞానం పేరిట, కనీసం దేవుడి దగ్గర లేకుండా ఊరికే చదువులు ఎంబీబీఎస్, బీటెక్లో, ఎంటెక్లో ఏదో పెద్ద పెద్ద చదువులు చదవచ్చు, వద్దంట లేదు. కానీ దేవుడి దగ్గర కాడి పెట్టుకోకుండా చదివితే ఆ చదువులు శోధనలో పడతారు. జాగ్రత్త. కేవలం అదే ఆలోచన పడిపోద్ది. ఇక నాకు ఉద్యోగం దేవుడి కృపలో ఉండే ఉద్యోగం దొరికింది. ఉద్యోగం దొరికిన మంచి భార్య రావాలంటే మళ్ళీ దేవుడి దగ్గర ప్రార్థన చేయాలి. మంచి భార్య దొరికిన తర్వాత పెళ్లి చేశాక పిల్లలు పుట్టట్లేదు, మళ్ళీ ఒకసారి అయ్యగారు ప్రార్థన చేయాలి. పిల్లలు పుట్టారు కానీ వాళ్ళు లోపడట్లేదు, మళ్ళీ అయ్యగారు ప్రార్థన చేయాలి. వాళ్ళకు ఉద్యోగం రావట్లేదు, మళ్ళీ ప్రార్థన చేయాలి. క్రీస్తునందున ప్రియ సంఘమా, దేవుని బిడ్డలారా, మనందరికీ మాదిరిగా ఉండడానికి బైబిల్లో అక్కడక్కడ కొంతమంది యవనస్తులను దేవుడికి పట్టుకున్నాడు. ముందుగా పిలిచి నిర్ణయించుకున్నాడట, నిర్ణయం చేసుకున్నాడు, వాళ్ళ మీద ఆలోచనలు పెట్టుకున్నాడు. నా ప్రియమైనటువంటి సంఘమా, దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. ఒక వ్యక్తి యవ్వన జీవితంలో విచ్చలవిడిగా జీవించినట్లయితే దాని ప్రతిఫలాన్ని బ్రతుకంతా అనుభవిస్తాల్సి వస్తుంది. మరి మంచోళ్ళు కావాలంటే ఎట్లవుతారు? కీర్తన గ్రంథములో 119:9 అన్నాడు, యవనస్తులు దేని చేత నడత శుద్ధి చేసుకుంటారు అని అన్నాడు. అది క్వశ్చన్. యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధి చేసుకుంటారు? క్వశ్చన్ వేశారు. దేని చేత? ట్యూషన్ పంపిస్తేనా? బాగా చదువుకుంటే మంచి గుణవంతులు అయిపోతారా? చక్కగా నెట్ తీసుకొని మంచిగా చదువుకుంటే ఎక్కడెక్కడ ఉన్న పుస్తకాలు చదివితే అవుతారా? లేదు. దానికి మన బుర్ర బద్దలు కొట్టుకోవాల్సిన పని లేదు. కానీ కింద వెంటనే దాని జవాబు చెప్పేశాడు దైవజనుడు. ఏంటంటే, నీ వాక్యాన్ని బట్టి జాగ్రత్తగా చూసుకొనుట చేతనే కదా. ఈనాడు యవనస్తులు పిలిస్తే మాట వింటారా అండి? ఒక పెద్దలకు లోబడతారా? బాధ్యతలు తీసుకుంటారా? చర్చిలో పని చెప్తాం, యవనస్తులు పిలిచి వింటారా మాట? నాకు అర్జెంట్ పని ఉంది అయ్యగారండి, తర్వాత వస్తా. కష్టపడి పని చేయడానికి చర్చిలో, సంఘములో, సమాజంలో, సువార్త ఉద్యమంలో కష్టపడి పని చేయడానికి ముందుకు వస్తారా? ఎందుకంటే ఫస్ట్ నుంచి ఆ కాడి ఎత్తుకునేటువంటి వాళ్ళు అయితే అయ్యగారు పిలవగానే, సంఘ పెద్దలు పిలవగానే, ఏదైనా పని చెప్పగానే ఇది దేవుడి పని అని అనుకొని నా వల్ల జరగాల్సింది ఏదో ఉండట్టుంది, అందుకే దేవుడు నన్ను పిలుస్తున్నాడు అనేటువంటి తలంపు బిడ్డలకు రావాలంటే చిన్నప్పటి నుండి దేవుడి భయంలో పెరగాలి కదా. ఈనాడు సంఘంలో చాలా కొరత ఏంటంటే యూత్. యవనస్తులే ఏ పని చేయాలని, ముసలిళ్ళు ఉన్నారు పైకెక్కి ఏదైనా చేయాలని చేస్తారా? పిల్లగాళ్ళు ఉన్నారు పైకెక్కి ఏదైనా చేయగలుగుతారా? దేశానికి, మిలిటరీకి, సమాజానికి, ఉద్యోగానికి, దేనికైనా ప్రజలు కోరుకునేది, ప్రభుత్వాలు కోరుకునేది యవనస్తులే. దాటి పెద్దలను ఉద్యోగాన్ని పనికిరామంటారు. మరి దేవుడు కూడా అంత ఇష్టం వచ్చిన జీవించి ఉద్యోగాల పేరిట, చదువుల పేరిట ఎవరి దశ అంత అయిపోయి ఉద్యోగాలు తప్పచి పిల్లలు పుట్టి అంత అయిపోయాక ఇక ముసలోడే టైంలో ఇప్పుడు మాత్రం అయ్యగారు గుడికి వస్తా, ప్రియులు కవర్ అయ్యండి అయ్యగారు ఇప్పుడు వస్తా.
అనలేరా? అనేటోళ్ళు ఉన్నారు చాలామంది. ముందు డబ్బు సంపాదించుకోవాలి, ముందు లోక సంబంధమైన ధనం సంపాదించుకోవాలి, ముందు మనం సెటిల్ కావాలి, అప్పుడు దేవుడు కావాలి. ఎట్లవుతాడు దేవుడు? ఎట్లొస్తాడు అప్పుడు? కానీ బైబిల్ ఏం చెప్తుంది? ముందు నా నీతిని, నా రాజ్యాన్ని వెతకండి. యవనస్తులను వెతికి వెతికి ఉపవాసాల నుండి ప్రార్థన చేసిన వాళ్ళు కనపడతారా? కానీ చిన్నప్పటి నుండి చెడుదను అసహించుకొని, చెడంటే గిట్టక వాళ్ళు అన్నలు చేసే చిన్న చిన్న పొరపాట్లు చేస్తుంటే, వాటిని గద్దిస్తుంటే, యారా నువ్వెవరా బచ్చగాడివి, నిన్నగాక మొన్న పుట్టినోడు, మా వెనక పుట్టినోడు, నువ్వు వచ్చి మాకు నీతులు చెప్తావా, నువ్వు వచ్చి మాకు నీతులు చెప్పడం ఏంటి అని ఆ చిన్నోడు అనేటువంటి యేసేపుని సొంత అన్నలే ఏం చేశారు? పగ, దేశం పెట్టుకుని. ఏం పాపం చేశాడు యేసేపు అంటే అర్థం చేసుకోవడం ఒకసారి. బయటోడు ఎవరైనా తిట్టిందంటే, బయటోడు కొడుతుందంటే, బయటోడు అవమానపరిచాడంటే అవును అనుకోవచ్చు. కానీ ఒక తల్లి కడుపులో పుట్టినట్టు అన్నదమ్ములలో, ఒక తండ్రికి పుట్టినటువంటి అన్నదమ్ములలో యేసేపుని వాళ్ళందరూ ఏం చేశారు? దేశం పగ పెట్టుకున్నారు. ఏం అసలు మీరు అట్టన పోయి నాకు సంబంధం లేదు, మీరు చెడు చేయొద్దు నానా అని అన్నందుకి కోపం. అంతేనా? ఇంకా వచ్చిందా దాంట్లో యేసేపు విషయంలో? యేసేపు విషయంలో అన్నలు ఎందుకు ద్వేషించారు? ఆలోచన చేయండి. ఎందుకు? యేసేమన్నా పాపం చేశాడా? ఆదికాండం 37వ అధ్యాయం 2వ వచనం నుండి చిన్నవాడై తన తండ్రి భార్యలైన బిల్హా కుమారుల యొద్దను జిల్హా కుమారుల యొద్దను ఉండెను. అప్పుడు యేసేపు వారి చెడుతనమును గూర్చి సమాచారము వారికి తండ్రి యొద్దకు తెచ్చుచూ ఉండెను. ఏంటట? వాళ్ళ చెడుతనాన్ని తండ్రికి చెప్తా ఉన్నాడు. ఈమె సంఘంలో కైగారు ఉండనుకోండి, అలా కాదమ్మా, ఇలా ఉండమ్మా, ఇలా కాదయ్యా, నువ్వు అలా ఉండయ్యా అన్నావు అనుకోండి, ఏమైపోద్ది చెప్పండి? నువ్వు వాక్యం చెప్తే బుజ్జగించుకుంటా, మాట్లాడుకుంటా, చూసిచున్నట్టుగా మామూలు వాక్యాలు చెప్పు. ఎందుకండి మీకు అయ్యన్ని? ఎందుకు అయ్యన్ని మీకు పనికిరాని అన్ని అనవసరంగా? ఏముందో చెప్పుకుంటూ పోరాదు. ఎందుకు మీకు వచ్చిన తిప్పలా? కానీ యేసేపు అలా లేడు. నిజమైన భయభక్తులు కలిగిన వ్యక్తి చెడుతనాన్ని అసహించుకుంటాడు. అది నిజమైన స్వభావం. అది అంతే మనుషుల్లో ఉన్న స్వభావం. యేసేపులు బైబిల్లో 2 ఉన్నారు. పాత నిబంధనలో యేసేపు ఉన్నాడు, కొత్త నిబంధనలో యేసేపు ఎవరో తెలుసా? మరియా భర్త అయిన యేసేపు. మరియా గర్భం ధరించిందని వినబడింది. ఏమైంది? ఆయన గురించి యేసేపు గురించి బైబిల్ ఏం చెప్తుంటే అది మధ్య నీతిమంతుడైన యేసేపు అని రాస్తుంది. ఇక్కడ ఈయన కూడా నీతిమంతుడైన యేసేపు అని రాస్తుంది. పెళ్లి చేసుకోవాలి, మరియమ్మతో ప్రధానం అయిపోయింది. ఇప్పుడు మరియమ్మ గురించి ఆ నోట ఈ నోట వినబడి గర్భం ధరించిందని వినబడింది. మా సొట్టమేగా, పూలి పండ్లు అయిపోయినాగా. ఏంటి పూలి పండ్లు అయిపోయినాగా, ఎట్లా చేసుకుందాంలే, ఏమైపోద్ది, చిచి అవమానపరచడం మంచిది కాదు అనుకొని చేసుకున్నాడా? ఒక యూదుడు యొక్క లక్షణం ఏంటంటే చెడుని అసహించుకునే స్వభావం మామూలుగా జనరల్గా యూదుల్లో ఉంటుంది. అది పెళ్ళైతే కావాలి, మరి ఎట్లా? ఎవరో ఒకళ్ళు పిల్లలు దొరకట్లా, నాకు ఎవరో ఒక దొరుకుతారులే అని మాత్రం అనుకో. ఏమో దొరికిందిగా, ఎట దిగితే నాకెందుకులే అన్నట్టే అనుకోవట్లేదు. ఆ గురించి చెడు వినబడిన వెంటనే నాకు వద్దు అనుకున్నాడు. ఈరోజు మన యవనస్తుల విషయంలో ఏదైనా చెడు వినబడింది అనుకో, ఏం చేస్తారు? రేపు పెళ్లి చేసే కాడ దాసి పెట్టేస్తారు కదా. 100 అబద్ధాలు ఆడి, ఎన్ని అబద్ధాలు? 100 చేస్తారు తప్పులు చేయడుగా. కానీ అలా ఒకవేళ తప్పులు చేస్తారు మనుషులు. కాబట్టి పెళ్లి కడికి వచ్చేసరికల్లా మీరు ఎవరితో చెప్పకండి అంటారు. చర్చలు అనౌన్స్మెంట్ చేస్తారు అనుకోండి, పలానాలు మీలో ఎవరైనా వీరిద్దరూ పరిశుద్ధ వివాహం చేసుకోకూడదని న్యాయసమ్మతమైన హేతు ఏదైనా, కారణం ఏదైనా మీకు తెలుసుంటే ఏం చేయాలా చెప్పండి ఒకసారి. మనం సంఘాల్లో ఉన్న పద్ధతి కదా. కానీ ఏం చేస్తాం? తెలియకపోతే మౌనంగా ఉండు, తెలిస్తే మాత్రం చెప్పాలి. ఇప్పుడు మరియా గురించి తెలిసింది, ఆ నోట ఈ నోట తెలిసింది. ఇప్పుడు ఎవరికి తెలిసింది? ఇంకా చివరికి యేసేపుకు తెలిసింది. ఇప్పుడు యేసేపు ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఇక
చెడుని అసహించుకోవాలా వద్దా? అసహించుకున్నాడు, నాకు వద్దు అనుకున్నాడు అంతే. బోళ్ళు ఖర్చు అయిపోయింది పూల పండ్లకి, ప్రధానానికి బోళ్ళు ఖర్చు అయింది. అనవసరంగా ఇచ్చేది ఎట్లా అనుకోలేదు, కాంప్రమైజ్ కాలేదు చెడు విషయంలో. వద్దని అనుకుని అంత రభసరభ చేయటం ఎందుకులే అనుకొని, పరుగు పొద్దు ఆడపిల్ల పరుగు పొద్దు ఎందుకులేని రహస్యంగా విడనాడను ఉద్దేశించను అన్నట్టు. సరేలే ఇచ్చి పెడదామని అనుకునే లోపల రేపు పొద్దున్నే పిలిపించి, పెద్ద మనుషులు పిలిపించి, దగ్గర వాళ్ళని వాళ్ళ అమ్మ నాన్న పిలిపించేసి, నాకొద్దులే మీ అమ్మాయి, నాకొద్దు, వేరే సంబంధం చూసుకుంటా నేను అని చెప్పేసి చెప్పుదామని ఆ రాత్రి అనుకుంటుంటే దేవుడు కళ ద్వారా, స్వప్నము ద్వారా యేసేబుతో మాట్లాడటం ప్రారంభించాడు. ఇప్పుడు యేసేబుతో ఏమంటాడంటే, యేసేబు నీ భార్యన మరియను చేర్చుకోవడానికి వెనకాడద్దు, భయపడకు, ఆమె పరిశుద్ధాత్మతో గర్భం ధరించింది. నువ్వు అట్నే చెప్తావు, మరి పరిశుద్ధాత్మతో గర్భం ధరించి నువ్వు చెప్తావు, మరి పెళ్లి చేసుకొని జనం ముందు తిరగాలగా, ఏంటి జనం ముందు తిరగాలి కదా. జనానికి ఏం తెలుసు, ఈ దేవదూత ఈ రాత్రి నాతో కనబడిందని చెప్తాడు, వింటాడా? ఆమె నీతిమంతురాలు, పరిశుద్ధురాలని నేను చెప్పుకొని సరిపోద్దా? ఈనాడు క్రైస్తవ నీతి జనం ముందర కాదు, మన పిలిచిన దేవుడు, విశ్వాసానికి కర్త అయిన దేవుడు ఆయన ఎద్దుట. కీర్తన 32:2 యెహోవా చేత నిర్దోషి అని అనిపించుకుని వాడు, ఇంకొక దానికి తోడు ఆత్మలో కపటము లేనివాడు. యేసుప్రభు పుట్టగానే హేరోదు రాజు జ్ఞానులు పిలిచి పలానా కాడ ఉన్నాడు అని చెప్తే, తూర్పు నక్షత్రం చూసామంటే అట్నా, అయితే మీరు వెళ్ళిపోయి యేసుని కనుగొని ఎక్కడ పుట్టాడో తెలుసుకొని నాకొచ్చి చెప్పండి, నేను కూడా వెళ్ళి పూజ చెప్తా అన్నాడు. ఎవరు? హేరోదు రాజు. పూజించడానికి అన్నాడా? కపటం పెట్టుకొని అన్నాడు, కుట్ర పెట్టుకొని అన్నాడు. అంటే గుండెల్లో, మనసులో పైకొకటి లోనొకటి. ఈనాడు చాలా మంది చర్చెస్లలో, సంఘాలలో లోనొకటి పై. దాన్ని ఏమంటారంటే వేశ్యలైనా క్షమిస్తా. వేశ్య అంటే ఒక్కరితో పాపం పని చేయదుగా, కనపడ్డోళ్ళతో పాపం చేస్తుంది వేశ్య. కానీ అలాంటిదైనా క్షమిస్తా. కానీ మీరు చెప్పుకోవాలి ఆ విషయం, నేను చెప్పను దాన్నిగా. ఇప్పుడు యేసేబు ఎందుకు పగబట్టారు? ఆదికాండం 37:8 అందుకతని సహోదరులు, నువ్వు నిశ్చయముగా మమ్మల్ని ఏలెదవా, మా మీద నీవు అధికారి వగుదువా అని అతనితో చెప్పి, అతని కలలను బట్టి, అతని మాటలను బట్టి అతని మీద కొద్దిగా పగ్గాది. ఇంతకుముందే పగ ఉంది, పైన ఆయన మీద పగబట్టారట. కానీ ఇప్పుడు కిందికి వచ్చిన తర్వాత ఇంకా రాసి ఏం చేశాడు? 4వ వచనంలో కూడా ఏముందంటే, అతని సహోదరులు తమ తండ్రి అతనిని తమ అందరికంటే ఎక్కువగా ప్రేమించడం చూచినప్పుడు వారు అతని మీద పగల పంతాలా? తోటి అన్నదమ్ములే కదా, సొంతం అన్నదమ్ములేగా. కయ్యను హేబేలు కదా, వేరు వల్ల. కయ్యను హేబేలు ఉన్నారు బైబిల్లో. ఎవరాళ్ళు? సొంత అన్నదమ్ములు కాదా? నీ కానుకే దేవుడు ఎందుకు అంగీకరించుడురా? నా కానుక వద్దంటుండ్రా. ఇక నువ్వేం చేస్తావు, బతికేం చేస్తావు చెప్పు చూద్దాం. పెద్ద నేను దేవుడు ఇష్టపడతాడు, నన్ను ఇష్టపడలేదా? నువ్వు పెద్ద పోటీ, నువ్వు పెద్ద బతిమతుడువా? నీకే పెద్ద వచ్చా, మాకు రాదా అని ఏం చేశాడు? పగ పెట్టుకున్నాడు. పగ ఎవరి మీద? తమ్ముడైన హేబేలు మీద. స్టార్టింగ్ లోనే సాతాను సంఘాలలో, అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య గొడవలు పెట్టించేసి, సమస్యలు తీసుకొచ్చి, అనుమానాలు తీసుకొచ్చి, గొడవలు తీసుకొచ్చి సంఘం చెదిరిపోతే మంచిది. నాకు కావాల్సింది అది. సామెతల గ్రంథం. అసలు అంశంలోకి రాలేదు, టైం అయిపోయాలి, ప్రోగ్రామ్స్ ఉన్నాయి. సామెతల గ్రంథం 6వ అధ్యాయం
18 నుండి చూడండి ఒకసారి. దుర్యాలోచనలు యోచించు హృదయమును, కీడు చేయుట త్వరపెట్టే పరిగెత్తే పాదాలు, లేని వాటిని పలికే అబద్ధ సాక్ష్యం. లేని వాటిని ఏదో చెప్తే నమ్ముతారు జనం, లేని సృష్టిస్తే మంచిది. కానీ ఆజ్ఞలలో ఏముందంటే అబద్ధ సాక్ష్యం పెట్టదు, లేని వాడిని పుట్టించొద్దు, లేని దాన్ని. ఏమంటాడు సామెతల్లో? లేని వాటిని పలికే అబద్ధ సాక్షియు. ఇది అండర్లైన్ చేసుకోండి ప్రియులారా. అన్నదమ్ములలో జగడాలు పుట్టించేవాడు. అన్నదమ్ములలో ఎవరు ఈ అన్నదమ్ములు? ఏసేబు యొక్క అన్నలు. ఇక్కడ కయీను, హేబెలు. ఎవరు వాళ్ళిద్దరు? బాబామరుదులా? బయట వాళ్ళు ఏమన్నా? నా ప్రియమైనది, ఈ కాడి అనేది మన జీవితంలో లేకపోతే ఇలాంటి భయంకరమైన పరిస్థితి ఎదుర్కోవాల్సి వస్తుంది. 18 సంవత్సరాల వయసులోనే దేవుడి పిలుపు విని, దేవుడి కొరకు సాక్షిగా సమర్పించుకొని, దేవుడి అడుగుజాడలో సాగిపోతున్నటువంటి జార్జి ముల్లర్ ఎంత వయసు? 18 సంవత్సరాల వయసులోనే మరి దేవుడికి లోబడి దేవుడి కాడి కిందికి వచ్చినందుకు అనేక వేల మంది అనాథ పిల్లలకు ఆత్మీయ తండ్రిగా నిలబడిపోయాడట. ఎవరంటే జార్జి ముల్లర్. కొన్ని లక్షల ఆత్మలు దేవుడి కొరకు సంపాదించాడట. ఒక వ్యక్తి యవ్వన కాలంలో దేవుడి కొరకు సమర్పించుకుంటే, ఒక వ్యక్తి యవ్వన కాలంలో కాడి ఎత్తుకొని దేవుడి దగ్గర ఉంటే, ఇంకా దాన్ని రాశాడు విలాప వాక్యాల్లో 3:27 మధ్యలో రాశాడంటే, అతడు బూడిదలు కూర్చొని ముక్కు మూసుకొని బూడిదలు కూర్చొని ఉండాలట దేవుడి కాడు ఎత్తుకునేటోడు. ఎందుకో ఆ బూడిదలు కూర్చుంటే ఇటు తిప్పితే ఇటు ముక్కులోకి వెళ్ళిపోద్ది బూడిద, ఇటు తిప్పితే ఇటు కళ్ళకి వెళ్ళిపోద్ది. కాబట్టి యవ్వన కాలంలో కాడి ఎత్తుకున్న తర్వాత మళ్ళీ లోకాశల వైపు మళ్ళీ వెనక్కి తిరిగి చూడటం, మళ్ళీ మనుషుల ఆలోచనలు, మనుషుల పద్ధతులు వెళ్తే దేవుడి చిత్తం నెరవేర్చలేడు యవ్వనస్తుడు. ఒక చదువు మీద కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు, ఒక సేవ మీద కాన్సన్ట్రేషన్ పెట్టినప్పుడు, ఒక పరిచర్య మీద ఆలోచన పెట్టినప్పుడు మళ్ళీ అటు ఇటు కుప్పిగంతులు వేసుకుంటూ తిరిగితే దేవుడి చిత్తం నెరవేర్చలేరు. విశ్వాసానికి కర్త, దాన్ని కొనసాగించువాడైనా యేసు వైపే చూచుకుంటూ పరిగెత్తాలి ఆత్మలు సంపాదించడానికి. ప్రియమైన సంఘమా, బబులోను దేశంలో నెబుకద్నెజరు అనే పెద్ద రాజు, ఆయన యెరూషలేము మీద దండెత్తాడు, యూదా దేశం మీద దండెత్తాడు. యెహోవాకీము రాజు పరిపాలనలో 3వ సంవత్సరమున ఇశ్రాయేలు మీదకి, యూదా మీదకి వెళ్ళిపోయి దండెత్తి అదంతా పాడు చేసి, దేవాలయం అంతా కూల్చిపడేసి, అక్కడ ఉన్నటువంటి కొంతమంది యవనస్తులని పట్టుకొచ్చుకున్నాడు. తీసుకొచ్చి తన బొక్కసంలో పెట్టేసుకున్నాడట యూదులని. అందులో యవనస్తులలో ఒక వ్యక్తి పేరు ఈరోజు బైబిల్ పాఠం చదువుకున్నాం, ఆయన పేరే దానియేలు. ఫస్ట్ నుంచి యూదుడు కాబట్టి ఎక్కడుంటే యూదుడుగానే ఉంటాడు. ఎక్కడుంటే అండి, ఇప్పుడు ఇశ్రాయేల్లో యూదా దేశంలో తన సొంత ఇంట్లో ఉన్నప్పుడు ఎలాంటి ప్రార్థన చేసుకునేవాడు, ఎలా బైబిల్ చదువుకునేవాడు, ఎలా దేవాలయం అంటే మక్కువ, దేవుడు అంటే ఎంత భయం ఉందో. ఇప్పుడు చెరపట్టబడి బబులోను దేశానికి వచ్చినాక కూడా ఆ భక్తి విడిచిపెట్టలేదు, ఆ ప్రార్థన విడిచిపెట్టలేదు, ఆ విశ్వాసం వదిలిపెట్టలేదు, దేవుడి యందు భయభక్తులు విడిచిపెట్టలేదు. ఇప్పుడు తీసుకొచ్చినాక వాళ్ళకి ఆయనతో పాటు ఇంకా కొంతమంది ఆయా ప్రాంతాల్లోని యవనస్తులని, సౌందర్యవంతులని, జ్ఞానం వలన సకల విద్యలో ప్రావీణ్యత సంపాదించిన అందరినీ తీసుకొచ్చి వాళ్ళకి కొన్ని రోజులు, దాదాపు కొంతకాలం 3 నెలల దాకా అద్భుతమైన భోజనాలు పెట్టి వాళ్ళని జ్ఞానముతో నింపాలని, తన సేవలో వాడుకోవాలని, తన రాజ్యంలో వాళ్ళని వినియోగించుకోవాలని తన మంత్రివర్గంలో పెట్టుకున్నాడు అనుకోరాదు ఒక రకంగా. ఇప్పుడు తన విగ్రహాలకి పెట్టేటువంటి బలర్పించిన ఆహారాలతో వాళ్ళ ముఖాలు బాగుండాలని దానియేలు దగ్గర కూడా వచ్చేసారు వాళ్ళు. నపుంసకుడు, ఈ బాలుర యొక్క నపుంసకుడు వీళ్ళ దగ్గరకు వచ్చి, దానియేలు దగ్గరకు వచ్చి, మీరు తినండి అంటే తను తిని అపవిత్రం చేసుకోవడం ఇష్టం లేక, 8వ వచనం ఉంటుంది దానియేలు గ్రంథం 1వ అధ్యాయంలో.
నేను అపవిత్రుని తిని అపవిత్రం కాకుండా. ఏంటంటే తింటే ఏమైంది? ఈ రోజులల్లో తింటే ఏమైంది? విగ్రహాలు కల్పించిందని తింటే ఏమైందట? ఏం కాదు, అనుకోకూడదు. సరే, విషయం ఏంటంటే ఆయన మనసులో అనుకున్నాడు తీర్మానం. మీరేమన్నా అనుకోండి, నేను దాని విషయం ఏం చెప్పనుగా. ఆయన అనుకుంటున్నాడు అంతే, మీరేమన్నా అనుకోండి. కానీ ఆయన అనుకున్నాడు పవిత్రంగా ఉండాలి అనుకున్నాడు. అది తిని అపవిత్రంగా ఉంటే నేను బాగోదు అనుకుని నిర్ణయం చేసుకున్నాడు. ఆ నపుంసకుడితో మాట్లాడుతున్నాడు, అయ్యో మేము తినకూడదయ్యా, మీ యూదులం ఫస్ట్ నుంచి. అయ్యా నువ్వు పెద్ద రాజుగారికి నాకేదో శిక్ష తీసుకొచ్చినట్టున్నావు అయ్యా. ఏం లేదు, రిక్వెస్ట్ కొద్దిగా ఏమనుకోవద్దు, మాకు ఈ మాంసాలు ఈ బలి ఆహారాలు మాకు వద్దు, కానీ ఇక మామూలు శాకాహార భోజనం పెట్టి 10 రోజులు మమ్మల్ని పరీక్షించు. 10 రోజులే. ఈ 10 రోజులలో మా ముఖాలకి తగ్గితే, మా ముఖాలని తెక్కపోయి ఉంటే, మా ముఖాల్లో కళాకాంతి లేకపోతే నువ్వు పెట్టిన ఆహారం తినేస్తాం, దానికేం కాదంటలేదు. ఈ చిన్న సహాయం చేయరాదు అంటే దేవుడాట ఆ నపుంసకుడి మనసు మార్చెను. హల్లెలూయా. మనం మంచిగా ఉండాలని కోరుకునేటప్పుడు దేవుణ్ణి అడిగితే దేవుడు ప్రజలతోనే మాట్లాడి, పెద్దలతోనే మాట్లాడి మనకంత అనుకూలపరిచే గొప్ప దేవుడు ఉన్నాడు మన మధ్య. అది దానియేలు ద్వారా మాత్రమే తెలుస్తుంది. ఈ పరిశుద్ధత ద్వారానే కలలుగానే భావం చెప్పగలిగే వరం ఉంది. ఇక తిని తాగి ఇష్టం వచ్చినట్టు జీవిస్తే ఎట్ట కుడుతుంది? పరిశుద్ధత కోల్పోతాం కదా. దేవుడు పరిశుద్ధుడు, ఆయన వరాలు పరిశుద్ధమైనవి, ఆయన ఆత్మ పరిశుద్ధ ఆత్మ. పరిశుద్ధాత్మతో నింపబడితే జరగబోయే చెప్పగలిగే ప్రవచనాలు చెప్పే కలభావం చెప్పే కృపావరం దానియేలుకు దేవుడు ఇచ్చాడు. సుబుద్ధి గలవాడై మర్మాలు బయలుపరిచే దేవుని లోకాన్ని చూపించాడు. దానియేలు కాలంలో దేశమంతా విగ్రహాలతో నిండిపోయింది. ఆ రాజుగారే పెద్ద విగ్రహం తయారు చేసేసాడు. చేసి మీరందరూ పలాంటి టైంలో పిల్లను గోపి తర్వాత వీణలు వాయించబడతాయి, వాయిద్యాలని మోహబడతాయి. అప్పుడు ఎక్కడెక్కడున్న నా దేశంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆ మైదానంలో నిలబెట్టిన విగ్రహానికి మొక్కాలా అని చెప్పేశాడు. ఇక ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి? ఇక యూదులకు ఉన్న ఆచారం ఏంటంటే విగ్రహాలు మొక్కకూడదు. మరి ఇప్పుడు ఏం చేయాలి? ఆయన ఎవడు చూస్తాడండి. ఇప్పుడు మనం ఎట్లున్నాం? మంచిగా ఉన్నావా? మన బతుకు ఎక్కడుంది? ఆ ఐగుప్తు యొక్క బబులోను దేశంలో ఉంది. ఎవడు చూస్తాడు విగ్రహాన్ని మొక్కేది? ఏం చేసినా ఎవరు చూస్తారు? ఇప్పుడు తినడానికే గతలు పరిస్థితి బాగలేదు. మనం ఒక బంధింపబడి ఉన్నాం, ఈ రాజుగారి చేతి కింద బతుకుతున్నాం. ఇప్పుడు దేవుడు నీతి భక్తి విశ్వాసం అంటే బతుకుతారు కుదరదు. ఇక చంపేస్తానంటాడు. ఎవడైనా ఈ విగ్రహాన్ని మొక్కపోతే వానికి ఏ గుండంలో పడే తగ్గిన కానీ ఏడంతలు ఎక్కువ చేస్తా. ఇలాంటి పరిస్థితి ఉన్నా సరే ఏం పీకల కాదు. అంత అవసరమా? ఎవరు చూస్తుండయా తిని తాగి అడ్డ కొరకు బతికేదానికి? ఏమైపోతుంది అని అనుకున్నాడా దానియేలు, షడ్రక్ మేషాక్ అబేద్నెగోలు? కానీ అది ఈరోజు మనం బైబిల్ పాఠం చదువుతున్నామంటే ఎప్పుడో క్రీస్తుకు పూర్వం 570 సంవత్సరాల క్రితం జరిగిన చరిత్ర దానియేలు గ్రంథం. అప్పుడు దానియేలు చెప్తున్నాం. ఇప్పుడు బంద్ చేద్దామా? బంద్ చేయాలా? సరే, ఓకే. అప్పుడు దానియేలు చరిత్ర మనం చెప్పుకుంటున్నాం. దానియేలు అయిపోయిన తర్వాత యేసు వచ్చాడు. 530-70 సంవత్సరాల తర్వాత యేసు కూడా జీవించాడు. యేసుతో కొంతమంది శిష్యులు జీవించారు. శిష్యుల చరిత్ర మళ్ళీ ఇప్పుడు యోహాను సువార్త 1వ అధ్యాయము 35 నుండి 42 వరకు చదువుకున్నాం. అందులో సీమోను కుమారుని పేతురు, ఫిలిప్పులు కనపడతారు. వాళ్ళు ఎవరంటే యేసుని వెతుకుతుంటే యేసు కనపడితే బాప్తిస్మం యోహాను అంటాడు, ఇదిగో ఈయన ఎవరో కాదు, లోక పాపాలన్నీ మోసుకొని పోయే. ఎవరట? లోక పాపాలన్నీ మోసుకొని పోయే దేవుడి గొర్రె పిల్ల చూపించాడట. ఎవరిని? యోహాను యేసుక్రీస్తును చూపించాడు. చూపించగానే పాప అమాయకులుగా కొత్త కదా వీళ్ళు బాప్తిస్మ యోహాను శిష్యులు కాబట్టి ఫిలిప్పు గాని పేతురు గాని మొదట వాళ్ళు చూసిన తర్వాత ఒక్కళ్ళు పోయి ఒక్కళ్ళని తీసుకొచ్చారు. ఒక్కళ్ళు ఫిలిప్పు ఫస్ట్ అనుకున్నాడు అనుకో, ఫిలిప్పు పోయి పేతురుని తీసుకొచ్చాడు. సీమోను పేతురు కొంచెం నువ్వు కేఫా బండవి అని అన్నాడు. ఈయన పోయి మళ్ళీ ఒకరు తీసుకొచ్చి ఫిలిప్పు ఎవరు తీసుకొచ్చాడంటే నతానేలుని తీసుకొచ్చాడు. ఇది సువార్త ఇలా విస్తరించిపోతుంది. ఇవాళ మన సంఘంలో ఎవరి బిడ్డలు యేసు గురించిన అనుభవం ఒక వ్యక్తి చెప్పగలిగే స్థాయిలోకి వస్తారా? యవనస్తులను ఆకర్షించుకుంటారు యవనస్తులు. కానీ యవ్వన కాలం ఉన్నట్టు దానియేలు జీవించి ఆ ఊరంతటికి ఆ రాజుగారి శాసనం చేశాడు. దానియేలు పూజిస్తున్న దేవుడే నిజమైన, నేను నిలబెట్టిన విగ్రహాలు దేవుడు కాదు.
షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఎవరిని పూజిస్తున్నారు? వాళ్ళ దేవుడే నిజమైన దేవుడు. శాసనం మార్చేశాడు. ఒక్క పెద్దమని చెప్తాడు ఏంటండి, పిఎంను మార్చగలుగుతామా? విగ్రహారాధన చేసేటువంటి మోడీ, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి, ఎవరు ఆయన ఆలోచనలు ఏంటండి? మతం పేరిటే కదా ఈనాడు ప్రపంచం అంతా ఏళ్తా ఉన్నారు వాళ్ళు. ఆ మతాన్ని ఈరోజు మనం గద్దించగలిగి నిజమైన యేసు దేవుడని ఎవరైనా చెప్పగలుగుతారా? బామ్మ ఎందుకో చెప్తే మనకి బతికితే 4 బలు సర్దుని బతకొచ్చు, కానీ సావటం ఎందుకు అనవసరంగా తెచ్చి. కానీ చచ్చినా పర్వాలే, బ్రతుకుట క్రీస్తే, బ్రతుకుట క్రీస్తే, చావైన మేలే, క్రీస్తుకే హత సాక్షిగా మారినా, క్రీస్తుకే హత సాక్షిగా మారినా, పౌలు వలె ఎన్నేళ్ళు బతికావు అనేది కాదు ఈ లోకంలో. హేబేలు ఎన్నాళ్ళు బతికాడు? కొందరు చచ్చిపోయాడు. కయ్యను చానాలు బతికాడు. దేశ దిమ్మరయ్యి ఏంటి, కయ్యను చానాలు బతికాడు, చాలా సంవత్సరాలు. కానీ శపించబడిన వాడై ఎక్కడికి వెళ్ళినా కూడా పంటలు పండక, ముండ్ల పొదలు, గచ్చ పొదలు, అంత సారం లీకిగా నీ బతుకంతా శాపమే అని అన్నాడు దేవుడు. ఎవరికి? కానీ హేబేలు చనిపోయినా ఆయన రక్తము పరలోకానికి మొర్రపడుతుంది. ఈరోజు చాలా మంది పితరులు మనందరూ నీతిగా బతికి సాక్షులుగా జీవించి వాళ్ళ రక్తం ఈరోజు మనకి మొరపెడతా ఉంది. నీవు మన జీవితాలలో దాని గురించి చెప్పుకుంటున్నావు ఎక్కడదో, పౌలు గురించి చెప్పుకుంటున్నావు ఎక్కడదో, తిమోతి గురించి చెప్పుకుంటున్నావు ఎక్కడదో. ఈరోజు నీ గురించి, నా గురించి వచ్చే తరం చెప్పగలుగుతారా? బసవయ్య వేము కొట్టేశారు, వరప్రసాద్ వాళ్ళు ఉన్నారా? మరి వాళ్ళ గురించి ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. రేపు మనం పోయినాక నీ మనవాళ్ళు, నీ మనవరాళ్ళు, నీ బిడ్డలు, నీ కొడుకులు ఆ దేవుడికి చెప్పకపోతే రేపు ఆ సంఘం నిర్వీర్యమైపోద్ది. అసలుగా నిర్వీర్యం. ఊరికే వాళ్ళ గురించి చెప్పడమే, దాని గురించి చెప్పడం, ఏ సేవ గురించి చెప్పడం, ఇదే సరిపోద్ది. ఎంతకాలం వాళ్ళని చెప్పుకుంటూ కూర్చుంటావు? నీ గురించి చెప్పడానికి నీలో సాక్ష్యమేది? నీ పిల్లల గురించి చెప్పడానికి వచ్చే తరం ఏది? ఆనాడు చేసిన మనుషులు దేవుడి మీద ఆధారపడి చేశారు, కార్యాలు చేశారు, చూపించారు. ఈరోజు మన సిఎస్ఐ సెయింట్ జాన్ చర్చ్ ఏం చెప్పుద్ది సమాజానికి, వచ్చే సంఘానికి? కీర్తన గ్రంథం ఉత్తర పత్రికలు చదువుకున్నాం, 98వ కీర్తన. కీర్తన మొదటి వచనం. ఏం చేశాడు దేవుడు? ఆశ్చర్యం. నేను తినొద్దు అనుకున్న ఆహారం వాళ్ళు కట్టాలని బలవంతం చేశారు. కానీ దేవుడు ఏం చేశాడంటే ఆ యొక్క నపుంసకుడి మనసు మార్చి గొప్ప అద్భుతం చేసి పడేశాడు. యెహోవా ఆశ్చర్యకార్యాలు చేశాడు. అందుకని ఆయన గురించి కొత్తది పాడిందే పాడరా ఏదో సామెతాలుగా ఇక చెప్పుకుంటూ పోతే బంద్ చేస్తా. 100 అద్భుతాలు దేవుడి కృపలో వేళ్ళు కార్యాలు చేస్తుంది. పౌరుషం ఉండాలి దేవుడి కొరకు, పట్టుదల ఉండాలి దేవుడి కొరకు, చెడు విషయంలో అసహించుకునే స్వభావం ఉండాలండి. ఒక రెఫరెన్స్ కీర్తన కొరింథీ పత్రిక 1 కొరింథీ 16:13 ఎలా ఉండండి? మెలకువగా ఉండండి, విశ్వాసమందు నిలకడగా ఉండండి. ఏం కలిగి ఉండండి? ఎందుకంత ఈ వచనాలు నేను రాసుకోలే, సందర్భాన్ని బట్టి చెప్పాల్సి వచ్చింది. తర్వాత ఏం రాశాడంటే బలవంతులై ఉండండి. యవనస్తులారా మీరు బలవంతులు, అందుకని మీకు రాస్తున్నా అంటాడు. యోహాను రాసిన మొదటి పత్రికలో అపోస్తలుడైన యోహాను రాస్తాడు, యవనస్తులారా మీరు బలవంతులు, మీకు రాస్తున్నా.
ఈరోజు బలమైన కార్యాలు దేవుడు సంఘములో సమాజంలో చేయడానికి ముసలోళ్ళు ఏం చేస్తారు, పిల్లగాళ్ళు ఏం చేస్తారండి? యవనస్తులు కావాలి దేవుడి కొరకు. కానీ యవనస్తులు ఏమైపోతారు తెలుసా? ఈ జీవిత విలువలు తెలియక, రక్షణ విలువ తెలియక, ప్రభు అంటూ నా కొరకు చనిపోయి తిరిగి లేచాడు, జీవిత మర్మార్థం తెలుసుకోక చివరికి భ్రష్టులై పాడైపోయి జీవితం పాడు చేసుకున్న వాళ్ళు కోళ్ళ మంది. మా సొంత ఊరిలో మా పాత పాలమంచలో ఒక పిల్లగాడున్నాడు. 5th-లోనే 7th లెక్క చెప్పేవాడు, 5th-లోనే ఇంగ్లీషు మాట్లాడేవాడు, 10th-లో స్టేట్ 2nd వచ్చాడు, 7th-లో ఉండి 8th వాళ్ళకి లెక్క చెప్పేవాడు. చాలా జ్ఞానం అనమాట. అసలు నిజంగా సార్లు మెచ్చుకుంటారు. ఇక 10th అద్భుతంగా పాస్ అయ్యాడు, ఇంటర్ ఇంకా బాగా పాస్ అయ్యాడు. హైదరాబాద్లో ఫ్రీ సీట్ అనమాట, ఉస్మానియా కాలేజీలో బీటెక్లో జాయిన్ అయ్యాడు. ప్రేమలో పడిపోయి ఆ వ్యక్తి సరిగా ప్రేమించట్లేదని తెలుసుకొని మళ్ళీ ఇంకొకరితో చనువుగా ఉంటుందని చూసి, నేను ఫోన్ చేసినా తీయటా లేదు, నాతో సరిగా మాట్లాడటం బంద్ చేసింది అని చెప్పేసి అనుకొని కోపం పెట్టుకొని పొద్దున్నే కాలేజ్ ఓపెనింగ్ అయిపోద్ది, కాలేజీకి వెళ్తున్నారు, మంచి కత్తి కొనుక్కొని పోయి వాడితో పాటు ఇంకొకడు చక్కగా ఫ్రెండ్ లాగా ఉన్నాడు పాపం, వాడిని వరంగల్లో ఉంటాడు వాడు, ఈయనేమో హైదరాబాద్లో ఉంటారు. వాడిని పిలిపించుకొని ఇద్దరు పోయి, ఆమె స్కూల్ వచ్చేసి కాలేజీకి వచ్చి బీటెక్ కాలేజీలో వచ్చింది, ఎదురుగా అందరి ముందల కత్తి తీసుకొని పొడి చేశాడు. లైఫ్ అంతా స్పాయిల్. అంత చదువు, అంత జ్ఞానం, అంత తెలివి, అంత వివేకం ఉండి ఏం ప్రయోజనం? చివరికి భ్రష్టుడైపోయి అడక్క తింటాడు. చాలా దారుణ పరిస్థితి. మా ఇంటి ముందలే ఇల్లు, ఎవరికైనా లెక్క చెప్పాలంటే కలుపుసలు చెప్పేస్తున్నాడు. అంత టాలెంట్ దేవుడు ఇచ్చాడు ఆయనకి. కానీ తొందరపాటు నిర్ణయాలు. ఈనాడు కూడా పేపర్లో కానీ యూట్యూబ్లో కానీ చూడండి, ప్రొద్దుటూరులో ఒక్కగానొక్క కొడుకుని పెంచుకున్నటువంటి తల్లిదండ్రులు గారభంగా పెంచితే తల్లినాట చంపేసి టీవీ పెట్టుకొని చూస్తుండట. అది నిజమవుతుందో తెలియదులే కానీ మనం యూట్యూబ్లో చూసి చెప్తున్నా. నేను ఎవరి నుంచి చెప్పట్లేదని, నేను ప్రసంగాలు ఎవరిని ఉద్దేశించి ఉండవు, కానీ తెలుసుకుంటే బాగుంటుందని చెప్తాను తప్ప ఏమీ నా మీద నీకు ఎలాంటి రేపు వెళ్ళిపోతానండి, మాకు అవసరం అదంతా. తల్లిని చంపేసి తండ్రి నాట కదులు పెట్టి తాళం వేసేదో మాట రాసేశారు. అది నిజమవుతుందో మనకు తెలియదు. అది చెప్పే మాటలు అంటే ఈ చెప్పటం వల్ల మారు మనసు పొందుతారని, భయం కలిగి ఉంటారని, దేవుడి మీద మనసు పెట్టుకుంటారని, జీవితం బాగు చేసుకుంటారని చెప్పడం తప్ప పెద్ద వక్తని పెద్ద పోటు మరగాన్ని నా మాట వినాలని ఏం లేదా. మీ ఇష్టం మీరు ఎట్లా జీవించండి. కానీ ఏసేపుని అనిచేద్దాం, ఏసేపుని ఇచ్చేద్దాం అని సొంత అన్నలే చివరికి ఏసేపు దగ్గరకు వచ్చి కాళ్ళు నిలబడి, అయ్యా మాకు తినడానికి గతి లేదయ్యా, మాకు అన్నం పెట్టరాదుండి, బత్తమే రాదుండి అని అడుగుతున్నారు. ఏసేపు కష్టాలు పడి చివరికి నీతిమంతుడై యవ్వన కాలాన్ని కాపాడుకున్నాడు. విచ్చలవిడిగా జీవించలేడా? పౌలు అంటాడు కొరింథీ పత్రికలో, అన్నిటి యందు నాకు స్వాతంత్రం ఉంది, అన్ని చేయదగినవి కావు, అన్ని కూడా చేయదగినవి కావు. కాబట్టి స్వేచ్ఛ ఉండొచ్చు విచ్చలవిడిగా, నోటికి హద్దు ఉండాలి, తలంపులకు ఆలోచనలు ఉండాలి, దేవుడి కొరకు నిష్ట నియమాలు కలిగి ఉండాలి. అదే తప్ప చాలా వేస్ట్. కనుక యవ్వన దశ ఇష్టం వచ్చినట్టు జీవిస్తే చివరికి పాడైపోతారు. జోనాథన్ ఎడ్వర్డ్, ఎవరండి? యోనాథన్ ఎడ్వర్డ్ అమెరికాలో ఉన్నతమైనటువంటి చదువులు చదువుకొని దేవుడి సేవ చేస్తున్నాడు. ఇటు ఉద్యోగం చేసుకుంటూ దేవుడి సేవ చేస్తున్నాడు. చేస్తూ ఒక పల్లెటూరుకి వచ్చాడు ఒకసారి సువార్త చెప్పడానికి ఉద్యోగ కూటాలకి. ఆయన్ని పిలిపించుకున్నారు. ఆ మీటింగులలో స్టేజ్ చేశారు, పెద్ద స్టేజ్ చేశారు. ఆయనకి సన్మానాలు, వాక్యం చెప్పినందుకు, ప్రార్థన చేసినందుకు, సాక్ష్యం చెప్పినందుకు అందరూ సన్మానాలు చేస్తుంటే ఈ స్టేజీ కింద ఒకడు తాగుబోతాడు కూర్చొని, అరే అగో అక్కడ వచ్చిన అయ్యగారు నేను క్లాస్మేట్లో, ఏంటి అలా చెప్పుకోవడం సిగ్గుండాలి అసలు. ఆయన నేను కలిసి చదువుకున్నాం, కానీ నేను డ్రగ్స్కు బానిసైపోయా, తాగుకు బానిసైపోయినా, బైబుల్ చదువుకోలేకపోయినా, నా ఇష్టాన్ని జీవించా, చిప్పిడి గుడ్డలు వేసుకొని వాళ్ళని పీలు అడుక్కుంటున్నా, పానపరాలతో సొత్తలు అడుక్కుంటా, గుడ్డలు అడుక్కుంటున్నా, అడుక్కొని బతుకుతున్నా. నా బతుకు దీన్ని నా చేతులారా నేనే చేసుకున్నా. నీ ప్రసంగం ముగించాలనుకుంటున్నా.
ముగిస్తున్నా. యవనస్తులను కేవలం మగవాళ్ళు మాత్రమే కాదు, ఆడోళ్ళు. బైబిల్ పాఠాల్లో సువార్త విస్తరిస్తుంది, సంఘ సంఖ్య పెరిగిపోతుంది. అపోస్తల కార్యములు 6వ అధ్యాయంలో ఉంటుంది. అక్కడ ఒక 7 ఎన్నుకోండి. మేము సువార్త చెప్పడం బంద్ చేసి అందరికి భూమాలు పంచి పెట్టడం మంచిది కాదు. కనుక సువార్త చాలా ప్రాముఖ్యమైన పని. ఈ పని చేయకుండా అదాపు చేసి అందరికి భూమాలు వేదవరాలను చూసుకోవడం, ఇది చేస్తే మాకు కుదరదు. మాకు అప్పగించిన సేవ బాధ్యత పెద్దది, ఆత్మను రక్షించాలి. కాబట్టి ఒక పని చేయండి, ఈ పని మేము చేసేది కానీ మీలోనే జ్ఞానముతోనూ ఆత్మతోనూ కృపతోనూ నిండి సమాజంలో సంఘంలో మంచి పేరు తెచ్చుకున్న 7 ఎన్నుకోండి సంఘ పెద్దలుగా. ఏంటి ఈ వాక్యాలు మీకు తెలుసు, కొత్త ఏం కాదు అవన్నీ కూడా. ఈరోజు సమాజంలో సంఘములో చెడిపోయి పాడైపోవడానికి కారణం ఏంటంటే యవ్వన కాలము వెచ్చలివిడిగా జీవించి చివరికి జీవితం పాడు చేసుకున్న వాళ్ళు యవ్వనస్తులు కనపడుతున్నారు. వాళ్ళందరినీ రక్షించాల్సిన బాధ్యత దానియేలు మీద ఉంది. హల్లెలూయా. వాళ్ళందరినీ పోషించాల్సిన బాధ్యత యేసేపు మీద ఉంది. వాళ్ళందరినీ ఆదరించవలసినటువంటి కృప ఇదిగో యవ్వన కాలంలో రక్షణ పొందినటువంటి జార్జ్ ముల్లర్ దగ్గర ఉంది. ఈరోజు మన సంఘంలో ఎంతమంది యవనస్తులు బయలుదేరతారు? ఒక 10 మందికి దేవుడి వాక్యం అందించగలిగి ఆదర్శవంతంగా ఉండే యవనస్తులు ఎంతమంది ఉంటారు? చదువుతాను మా పిల్లవాడు MBBS, మా బిడ్డ చదువుతున్న MBBS, చదవచ్చు కావచ్చు, కానీ దేవుడి వాక్యం మీద ఎంతవరకు పట్టుంది? అలాంటి గొప్ప చదువులు చదువుకొని దేవుడి సేవ చేస్తే ఎంత గౌరవం ఉంటుంది, ఎంత గౌరవం ఉంటుంది. అన్యులకి నీకు తేడా లేనట్టయిపోతుంది. ఏంటి బయట కూడా చదువుకోవడం గొప్ప చదువులు, వాళ్ళకి మీకేం తేడా ఉందా? నీ గురించి దేవుడికి ఒక ఆలోచన ఉంది. పరిశీలించుకోండి. ఈ లోకం దానాశ, ఏంటి లోకం దానాశ గతించిపోతాయి. నేను చెప్తున్న ప్రియారా, లాస్ట్ ముగిస్తున్నాను. లోకము దానాశ ఏమైపోద్ది? లోక సంబంధంగా నీ పెద్ద సంపాదించుకుంటా, బిల్డింగ్లు కొనుక్కుంటా, కార్లు కొనుక్కుంటా, ఉద్యోగాలు చేసుకుంటా, బాగా కావచ్చు, కానీ ఒక రోజు గతించిపోద్ది. దానియేలు అలా అనుకున్నాడా? నాకేం పట్టిందిలే, నా ఇష్టం వచ్చి జీవించగలుగుతా, వాళ్ళు నాకు దేవుడు జ్ఞానం ఇచ్చారు, ఆ జ్ఞానంతో సంపాదించుకుంటా అనుకోలేదండి. ఎస్తేరు కొత్తగా రాయన తర్వాత ఇప్పుడు నేను రాణిగా సుఖభోగులు అనుభవిస్తానని ఎస్తేరు అనుకోలేదండి. పౌలు దేవుని తెలుసుకున్న తర్వాత నేను బాగా సంపాదించుకుంటే నాకు ప్రావీణ్యత ఉంది అని చెప్పేసి వాటి మీద ఆశలు పడలేదు. కానీ ఏవేమి లాభం అనుకున్నాడు, ఏవేమి గొప్ప అనుకున్నాడు, ఏవేమి మంచి అనుకున్నాడు, వాటినన్నీ నా దేవుడి దగ్గర సిలువ దగ్గర పెంటతో ఎంచుకున్నాడట. అప్పుడే గొప్ప కార్యాలు సమాజంలో చేయగలుగుతారు మన పిల్లలు, యవ్వన బిడ్డలు. ప్రియారా, కోట్ల మంది జనం ఉన్నారు, ప్రజలు. వాళ్ళందరినీ ఒక్కళ్ళని క్రీస్తు కోసం సంపాదించకపోతే మన బ్రతుకు క్రైస్తవ జీవితం వ్యర్థం. 100 సాక్ష్యాలు బైబిల్లో మన కొరకు ఉన్నాయి. అప్పటి చరిత్ర చెప్పడం గొప్పతనం కాదు, కానీ ఇప్పుడు చరిత్ర మన సంఘం గురించి రేపు ఇంకొక వాళ్ళు వచ్చి ఏమైనా చెప్పగలుగుతారా? చెప్పగలిగే కార్యాలు మన సంఘంలో తయారు చేస్తున్నావా? ఆలోచించుకోండి. మీ ప్రశ్న మీకే వేసేస్తున్నాను. లోకం దాని ఆశలు గతించున్ ఒక్క క్షణములో, లోకం దాని ఆశలు గతించున్ ఒక్క క్షణములో, లోకాన్ని ఆశించి ప్రభువును విడిచి ఉన్మాదులవుతున్న యువత కోసం, లోకాన్ని ఆశించి ప్రభువును విడిచి ఉన్మాదులవుతున్న యువత కోసం, ఉజ్జీవముతో పట్టుదలతో దేశం కోసం ప్రార్థించే యువకులు కావాలి. మన దేశం కోసం ప్రార్థించే యువతులు లేవాలి. దేశం కోసం ప్రార్థించే యువకులు కావాలి. మన దేశం కోసం ప్రార్థించే యువతులు లేవాలి. అశేష ప్రజలున్నా ఈ అనంత లోకములో యేసు కోసం పనిచేసే యువకులు కావాలి. ప్రభు యేసు కోసం పనిచేసే యువతులు రావాలి. తలవంచండి, ప్రార్థన. దేవుడి వాక్యము ఈరోజు మీ గుండెల్లో పనిచేయాలి. రేపు నీ కొడుకు, నీ బిడ్డ దేవుడి సేవకు రావడానికి సమర్పించుకున్నట్టు మీరు పురుకొలపాలి. మీరేం మాట్లాడిపోతే వాళ్ళకేం తెలుస్తుందండి? మనమే వాళ్ళని ఆత్మీయంగా పెంచడంలో సహకరించాలి. మనమే పిల్లల కోసం ఆదర్శవంతంగా కనపడాలి. ఎలా పెంచారో దానియేలు తల్లిదండ్రులు, ఎలా పెంచారో యోసేపుని తల్లిదండ్రులు, ఎలా పెంచారో తిమోతిని ఆ తల్లిదండ్రులు. కానీ వారు మంచి సాక్ష్యం సమాజంలో, సంఘములో
మంచి పేరు పొందిన వారిని 7గురిని మీరు ఎన్నుకోండి యవనస్తులని అని చెప్పేశాడు అపోస్తల కార్యముల గ్రంథంలో. అలాంటి వాళ్ళు మన సంఘంలో 7గురు వద్దులే, ఒక 3 బయలుదేరని చూద్దాం. మన సంఘంలో ఒక 4 బయలుదేరని, ఒక 2 బయలుదేరి, ఒక్కరు చాలు. మోషే ఒక్కడు చాలు 20 లక్షల ప్రజలను నడిపించడానికి. పరిశుద్ధాత్మ శక్తి అభిషేకం మనుషులు ఇచ్చేస్తాడండి. నా కొడుకు నా బిడ్డ అలా ఉండాలయ్యా, నా సంఘంలో దేవుడు సేవ చేయడానికి నేను పురుకొల్పుతానయ్యా అని ఒక్క మాట చెప్పడు. అబ్రహాము తన కొడుకుని బలిపోవడానికి వెనకాడనటువంటి విశ్వాసం. అలాంటి అబ్రహాములు తండ్రులు కావాలండి. హన్నాకి చేక కుమారుడిని ఇస్తే ఆ కుమారుడు దేవుడు సేవకిస్తానని హన్నలేని మన సంఘాలలో, సమయం లేని మన సంఘంలో ఇస్సాకు వలె విధేయత కలిగి ఇస్సాకులు ఎవరున్నారు? ఎస్తేరులాగా ఉన్నత స్థితిలో ఉండి తన ప్రజల్ని కాపాడుకునే ఎస్తేరు లాంటి వాళ్ళు ఎవరున్నారో ఆ ప్రశ్నకు మీరే జవాబు చెప్పుకోవాలి. దేవుడి వాక్యం మీ మధ్యకి వచ్చేసింది. మీ స్పందన ఏంటో మీరు ఆలోచించుకోండి, పరిశీలన చేసుకోండి. ప్రేమగల మా తండ్రి, సర్వశక్తిమంతుల గొప్ప దేవ, మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నానయ్యా. ఎన్నో అంశాలతో ప్రతి వారము మమ్మల్ని సంధిస్తున్నావు, మాతో మాట్లాడుతున్నావు, మమ్మల్ని బలపరుస్తున్నావయ్యా. ఈ చెవుని విని ఆ చెవుని విడిపెట్టడం కాదు, ఆ వాక్యం మీద ప్రభువా తండ్రి నాయన ఏదో ప్రభువా తండ్రి చిల్లాల పల్లాలు చేసి దాని మీద కామెడీ చేసి ఆ వాక్యం అది లేకపోని అన్ని ప్రభువా తండ్రి తిప్పించి సమస్యలు తీసుకొచ్చే స్థితిలో మేము ఉండకుండా ప్రభువా ఆ వాక్యము నా కొరకై, నా కుటుంబ క్షేమము కొరకై, నేను నీ కొరకై పట్టబడాలని దేవా, నేను దానియేలుని పోలి, యేసేపుని పోలి, ఎస్తేరుని పోలి, తిమోతిని పోలి నా జీవితం నా కుటుంబం ఉండాలని కోరుకుంటున్నావా తండ్రి.